నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో మనం రీసెంట్గా చూసుకోవచ్చు, కార్తీ ఈ ఒక చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక డైలాగ్ అయితే వాడారు. లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ, దీని గురించి మాట్లాడమాకనని. దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, ఆయన కూడా దీనికి స్పందించారు. ఏమన్నారంటే, మీ పని మీరు చూసుకోండి, ఇలా వ్యంగ్యంగా మాట్లాడమాకనని వార్నింగ్ ఇచ్చినట్టుగా కార్తీక్ అయితే చెప్పారు. కార్తీ కూడా రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. బట్ తెలుగు ఇండస్ట్రీ అయితే ఏమంటుందంటే, కార్తీని తెలుగు ఇండస్ట్రీకి బ్యాన్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు కొన్ని వాదనలు అయితే వినపడుతున్నాయి. సో దీనికి మీ క్లారిటీ ఏంటి? నిజానికి కార్తీ మీద ఇప్పుడు నెగిటివిటీ ఏదైనా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్లే వస్తుంది. అవును, అది కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అనుచరులు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీసుకొస్తారు. సో వాళ్ళే తీసుకొస్తున్నారు. నిజానికి ఇందులో వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏమీ కార్తీ చేయలేదు. కార్తీ తిరిగి తన వ్యాఖ్యలకి తాను మళ్ళీ రెస్పాండ్ కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు. ఓకే, నిజానికి ఆయన అన్నది ఒకటి, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ట్విస్ట్ చేసింది మరొకటి. సెన్సిటివ్ ఇష్యూ నేను మాట్లాడినన్నాడు, అదేదో జోక్ లాగా ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ సెటర్ వేయడం, ఇదంతా సోషల్ మీడియాలో వచ్చింది. నేను కూడా గత వీడియోలో మాట్లాడాను. అయితే దీనికి కార్తీ మళ్ళీ రియాక్ట్ అయిపోయి ఇది పెద్ద వివాదం అయ్యే ప్రమాదం ఉందని ఆయన గ్రహించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన సినిమా ఏమో రిలీజ్ ఉంది కార్తీది. ఈ రిలీజ్ విషయంలో ఈ వ్యతిరేకత పెరిగితే అది ఆ సినిమాకు కూడా దెబ్బ. పైగా తను ఏమీ అనకుండానే నెగిటివిటీ పెరగడం అనేది మరింత ఇబ్బందికరం. కాబట్టి కార్తీ రియాక్ట్ అయిపోయి, నేను అన్న మాటల్ని అపార్థం చేసుకున్నారు, నిజానికి నా ఉద్దేశం అది కాదు, సో ఏదైనా సరే అపార్థాలకు దారి తీసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు అన్నాడు. అంటే కార్తీ సినిమాని బ్యాన్ చేయబోతున్నారని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీకి కార్తీని దూరం చేయాలి అన్నట్టుగా పెద్ద ఎత్తున వాదనలు కూడా వెలువెత్తుతున్నాయి. దానికి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమానికి ఇబ్బందులు కలిగించగలిగే శక్తి ఇప్పుడు ఉంది. ఉన్నా ఆయన అలా చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దీని విషయంలో వెళ్తున్న స్ట్రాటజీ వేరు. సినిమా నటులందరికీ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఎవరు కూడా దీని గురించి ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పేసి కొద్ది కఠినంగానే అన్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ మీద కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాడంటే, ఈ లడ్డు విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా తీసుకున్నాడో తెలియజేస్తూ ప్రజల్లోకి ఆ విధమైన ఇమేజ్ తీసుకెళ్ళడానికి అంటున్నాడు. అంతేగాని కార్తీని బ్యాన్ చేయాలి అంటే అక్కడ ఆయన చేసిన తప్పేమీ లేదు. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది పూర్తిగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆ టైప్లో ఏ ప్రభుత్వం కూడా ఎవరి మీద అటువంటి యాక్షన్ తీసుకొని నిరసనలు తెలియజేయలేదు, ఏ నటుడి మీద కూడా. చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ గారి మీదనే మా తెలుగు ఇండస్ట్రీని 2 సార్లు ఏమో ఆయన మీద నిషేధం విధించింది కొన్ని సందర్భాల్లో. అంతే తప్పితే అది కూడా సినిమా ఇండస్ట్రీ తీసుకుంది, మా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలు, నిర్మాతల మండలి కావచ్చు ఇవి. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు వీటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి నటులకు ఆంక్షలు విధించడాలు లేదా వాళ్ళ సినిమాలు అడ్డుకోవడం అనేది గతం నుంచే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టారు అది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఏళ్ళు పెట్టి ఆయనకు డ్యామేజ్ చేద్దామని ట్రై చేశాడు. ఇప్పుడు అటువంటి స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ పాటిస్తాడనుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే నిన్న దేవరాకు సంబంధించి కూడా ఆ బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు కావచ్చు, అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేశారు ఆ జియో పాస్ చేస్తూ. దీని వెనక పవన్ కళ్యాణ్ లేకపోతే అదేం జరగదు కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ప్రభుత్వం అనేది సినిమాలకి ఎంత అనుకూలంగా ఉందనేది చూపించుకున్నారు. సో ఆయన తమిళ నటుడు కాబట్టి ఆయన మీద బ్యాన్ విధిస్తామనేది తెలుగులో ఎప్పుడు అటువంటి ప్రాంతీయతత్వ కల్చర్ లేదు. నిజానికి తమిళ వాళ్ళకే ఉంటుంది అట్లా. ఓకే, తెలుగు వాడు వెళ్తే తెలుగు వాడు అంటే చూస్తారు, ఎంకరేజ్ చేయరు పెద్దగా. అక్కడ వాళ్ళ మన్నన పొందాలి అంటే చాలా కష్టపడాలి ఒక నటులు, తెలుగు నటులైతే. అవును. ఇంకోటన్నా, కాంట్రవర్సీ అనే ఒక మాట రాగానే వెంటనే ఎవరైతే మనకి ఇప్పుడు ఉన్నారు కదా ప్రకాష్ రాజు, ఆయన వెంటనే మాకు గుర్తొస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఆయన వ్యతిరేకత చూపుతున్నారు? పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత ఏం కాదు. ప్రకాష్ రాజు గారు ఏంటంటే పొలిటికల్ స్టాండ్స్ని ప్రశ్నిస్తాడు. ప్రకాష్ రాజు పొలిటికల్గా చాలా సీరియస్ పర్సన్. ఆయన రేషనలిస్ట్, ఆయన హేతువాద ఆలోచనలతో సాగుతాడు. అటువంటి ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్ ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు ప్రకాష్ రాజు. మీరు చూడండి కావాలంటే, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఇటువంటి నాయకుడు రావాలి అని మీరు గెలిపించుకోండి అని చెప్పేసి ట్వీట్లు చేశాడు, మీడియా ముందు కూడా చెప్పాడు. అది ఇప్పుడు మర్చిపోయింటారు జనాలు. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. ఎందుకు ప్రకాష్ రాజు అట్లా రియాక్ట్ అవుతున్నాడు? ప్రకాష్ రాజు ఏ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, లేకపోతే మరో పార్టీలో లేడు. మరి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారి రాజకీయపరమైన గ్రాఫ్ చూస్తే ఎవరైనా సరే కొన్ని అనుమానాలు వస్తాయి. ఆయన స్థాయిని బట్టి కొంతమంది విమర్శలు చేయకపోవచ్చు, కానీ ప్రకాష్ రాజు స్థాయిని బట్టి భయపడే రకం కాదు. మోడీ గారిని కూడా ఆయన చేసిన రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు కావచ్చు, అనేక చట్టాల విషయంలో డైరెక్ట్గా మీరు తప్పులు చేస్తున్నారు, మీరు సరి చేసుకోండి, మీరు సరైన ప్రధానమంత్రి కాదు అని చెప్పేసి అనేక సార్లు జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ట్యాగ్ పెడతాడు ట్విట్టర్లో. ఆ ట్యాగ్ పెట్టేసి విమర్శలు చేస్తాడు, ఏమాత్రం వెనక్కి తగ్గడు. బీజేపీకి ఒక రకంగా తలనొప్పిగా తయారయ్యాడు సౌత్లో. నిజానికి ప్రకాష్ రాజు గారు కర్ణాటక వాసి, అందరికీ తెలిసిందే. కర్ణాటకలో కూడా ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇట్లా మోడీతో రియాక్ట్ అయిన తర్వాత బాగా లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సెకండ్ టర్మ్లో. ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ రాజకీయాలకి ప్రత్యక్షంగా దూరంగానే ఉన్నా ఆయన ప్రశ్నించడానికి దూరంగా లేడు.
విపరీతంగా ప్రశ్నించాడు. ఓకే. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ప్రశ్నలు లేవనెత్తాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు సిద్ధాంత భావజాలాన్ని మాట్లాడతాడు, చేగువేరాని ఆరాధిస్తాడు. కమ్యూనిస్టు పార్టీలతోటి ఆయన మొదట్లో కూటమి ఏర్పాటు చేసుకున్నాడు, అలయన్స్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే ఏమైపోయింది, కమ్యూనిస్టు పార్టీలను సైడ్ చేసేసి బీజేపీతో మాకు భావ సారూప్యం కుదిరింది, బీజేపీకి మాకు కుదిరిందని చెప్పేసి పొత్తు పెట్టుకున్నాడు. సరే, పొత్తు పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ పొత్తు రాజకీయం కోసం ఉన్నటువంటి దేవుణ్ణి లేకపోతే సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చాడు. సనాతన ధర్మానికి ఇప్పుడు ప్రమాదం జరుగుతుందని ఆయన మాట్లాడడం ఎలా ఉంది అంటే, నిజం చెప్పాలంటే అందులో కల్తీ కలవలేదు, ఆ లడ్డును మేము తయారు చేయలేదని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయినా పవన్ కళ్యాణ్ తగ్గట్లేదు. లేదు, ఇది కల్తీకి సంబంధించిన విషయం మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పొద్దున్న నుంచి అదే అంటున్నాడు. ఆల్రెడీ నిన్న రాత్రే ఈవినింగే వాళ్ళు క్లియర్ చేసేశారు కమిటీ. తర్వాత ఈరోజు పొద్దున కూడా క్లియర్ చేసేశారు. నారా లోకేష్ కూడా చెప్పాడు. ఇంతమంది చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ మీద ఎందుకున్నాడు అంటే, దీన్ని ఇష్యూ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. పైగా ఆ విమర్శ కూడా ఎలా ఉంటుందంటే, మీ చర్చిలో చేస్తే ఊరుకుంటారా, ఇటువంటి విమర్శలు అనేవి మతపరమైన భావజాలానికి ఏమైనా తీసుకెళ్తున్నాయేమో అనే భయం కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకాష్ రాజ్ గారు విమర్శలు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు దీనికి కూడా రియాక్ట్ అయ్యారు కదా, సో ఆయన ఏమన్నారు? ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఆయన చూశాడు, రియాక్ట్ అయ్యాడు. నిజానికి ఏం రియాక్ట్ అయ్యాడంటే, తాను విదేశాల్లో ఉన్నాను, నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు బిజీగా ఉన్నాను, కాబట్టి మీ వ్యాఖ్యలన్నిటి మీద నేను రియాక్ట్ అవుతా, కాకపోతే 30వ తారీఖు తర్వాత నేను రియాక్ట్ అవుతా. బహుశా 30వ తారీఖు 31 అవ్వచ్చు. సో అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా అసలు మీరు నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎక్కడ మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు, అంటే క్రిస్టియానిటీకి సంబంధించి మీరు హాని చేస్తున్నట్టుగా ఎటువంటి మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు. మీరు కావాలంటే నా ట్వీట్ని మళ్ళీ చదువుకోండి. అంటే ఈయన రావడానికి ఇంకా ఈ వారం పడుతుంది కదా, సో ఈ 30వ తారీఖు వరకు కూడా మీరు నా ట్వీట్ని మళ్ళీ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నేను వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతానని చెప్పేసి ప్రకాష్ రాజ్ అన్నారు. బహుశా దీనికి సాగదీయడం ఇష్టం లేకపోతే మళ్ళీ ఆయన ఏదో మాట్లాడము, తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదో అనడము, సో ఇదంతా సాగుతూ ఉంటుంది. ఆయన ఏమో షూటింగ్లో ఉన్నారు, సో ఇది ఇబ్బందికరం అనిపించి కొద్దిగా పోస్ట్పోన్ చేసినట్టుంది, గొడవను పోస్ట్పోన్ చేసి. సో 30వ తారీఖు ఎలా ఉండబోతుందంటారు? 30వ తారీఖు రియాక్ట్ అవుతాడు ప్రకాష్ రాజ్. దాన్ని మర్చిపోడు ప్రకాష్ రాజ్, ఎందుకంటే తన మీద వచ్చే ఏ విమర్శనైనా సరే తీసుకొని తిరిగి దానికి కౌంటర్ ఇవ్వడానికో లేకపోతే దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే చెప్పడానికి ప్రయత్నిస్తాడు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. ఖచ్చితంగా 30వ తారీఖు రియాక్ట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.